సహజంగా ధనుసు రాశి వాళ్ళు దిశోభావ రాశి, వీళ్ళ నిర్ణయాలు మారుతూ ఉంటాయి, స్థిరంగా ఉండలేరు. అటువంటిది ఇప్పుడు రాశిని పంచమాధిపతి భాగ్యాధిపతి ఇద్దరు చూస్తున్నారు. అంటే దైవానుగ్రహం మీకు బలంగా ఉంది. పంచమం అంటే కులదేవత, భాగ్యం అంటే ఆలయము, గురువు, తండ్రి అని అర్థము. కాబట్టి ఎప్పుడు కూడా ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే తల్లికి సంబంధించిన చంద్రగ్రహం అష్టమంలోకి వస్తుంది, తండ్రికి సంబంధించిన సూర్యగ్రహము భాగ్యానికి వస్తుంది. తీసుకోవడము, తండ్రిని ఫాలో కావడము వీళ్ళకు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు ఎప్పుడు లభిస్తూనే ఉంటాయి. పితృ రాశిగా దీన్ని చెప్తారు. కాబట్టి పితృదోషం కూడా ఎప్పుడు వీళ్ళకు ఉంటుంది. కాబట్టి పూర్వీకుల యొక్క ఆశీర్వాద అనుగ్రహం కోసము ఈ మాసం కూడా రవిగ్రహం రాశిని చూస్తుంది. కాబట్టి పితృపరిహారాలు చేయడం మంచిది. పితృక్షేత్రాలకు వెళ్ళి పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి చేయడం చాలా చాలా మంచిది. చేస్తూ ఏదైనా కాస్త అన్నదానం ఎంతో కొంత చేయడం మంచిది. మీరు వెళ్ళలేము చేయలేము అని అనుకునే వాళ్ళు కాశీ, అయోధ్య లాంటి గొప్ప గొప్ప క్షేత్రాలకు ఆన్లైన్లో మీరు అన్నదానం అనేటువంటి కాలం క్లిక్ చేసి మీకు తోచినంత కూడా ఆన్లైన్లో కూడా కట్టచ్చు. ఇప్పుడు అత్యంత సులభమైంది ఏదైనా దాన ధర్మాలు పరిహారాలు చేయాలంటే కూడా. కాబట్టి మీరు ఇప్పుడు పొగడ్తలకు బాగా ఇష్టపడతారు. ఈ మాసం రవిగ్రహం రాశిని చూస్తుంది కాబట్టి రాశిలో ఉన్న గ్రహం కన్నా రాశిని చూస్తున్న గ్రహం బలంగా ఉంటుంది. కాబట్టి కుజుడు కూడా మీకు రాశిని చూస్తాడు కాబట్టి చాలా ప్రెస్టేజ్గా అన్నిట్లో నేను ముందుండాలనే విధంగా మీరు తయారవుతారు ఈ రాశి వాళ్ళు. అందులో ఎటువంటి సందేహం లేదు. టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేస్తారు. ధనుసు అంటేనే ఒక టార్గెట్. కాబట్టి మరింత శుభఫలితాలు మీరు పొందాలనుకుంటే మీరు చక్కగా గురు దక్షిణామూర్తి ఆరాధన, ఏదైనా గురు ఆరాధన, గురుక్షేత్రాలు సందర్శించడము, గురు చరిత్ర పారాయణ చేయడము, తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవడము, పితృదేవతల ఆరాధన చేయడము, పితృ పరిహారాలు చేయడము, గోధుమలతో ఉన్నటువంటి ఆహారము ఎక్కువగా స్వీకరించడం, మీరు తినడం, గోధుమ రోజున హల్వా లాంటివి, కేసరి, ఇడ్లీ, ఉప్మా, పాయసము, చపాతీలు, పూరీలు ఇవన్నీ కూడా గోధుమతో ఉన్నటువంటి ఆహారం. కాబట్టి విశేషంగా వీటిని స్వీకరించడం వల్ల మీకు చక్కటి ఆరోగ్యము, సంతోషము, మరిన్ని సుఫలితాలు కలిగేదానికి అవకాశం కలుగుతుంది. చక్కగా ఈ వీడియో విన్న తర్వాత మీరు వీటిని ఆచరించుకొని మరిన్ని శుభఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. శుభం.